ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఏదైనా పూర్తిగా తెలుసుకొని ప్రజలకు చెప్తే మంచిది. లేకుంటే ఆ 11 సీట్లు కూడా అవి కూడా 0 అవుతాయి. ఎందుకంటే అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా టేకప్ అయిపోయింది. 29 గ్రామాల్లో వాళ్ళ గ్రామ కంటాలు కూడా 900 కోట్లతో టేకప్ చేశాం. ఇదే కాకుండా బ్యాంకులు స్టార్ట్ చేశారు వర్క్, హోటల్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు స్టార్ట్ చేస్తారు, ఇంకా కొన్ని యూనివర్సిటీలు స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ స్టార్ట్ అయితే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అమరావతి రాజధాని ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. ఈరోజు హైదరాబాద్ అలా ఉందంటే కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వేసిన పునాది, ఆయన ఆలోచన, ఆయన దూరదృష్టి. ఆయన ఒకటే చెప్పాడు, ఏ రైతులైతే 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా అనేక ఇండస్ట్రీస్ అనే యాక్టివిటీ రావాలి. ఆ రోజు నేషనల్ గేమ్స్ హైదరాబాద్ లో గాని చేయకుండా ఉండుంటే ఈ రోజు హైదరాబాద్ లో ఆ స్పోర్ట్స్ అన్ని ఉండే కాదు, అన్ని స్టేడియంస్ ఉండే కాదు, అన్ని బిల్డింగ్స్ ఉండే కాదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గానీ కట్టకుండా ఉంటే శంషాబాద్ ఇప్పుడు దిగే ఫ్లైట్లలో 5% ఫ్లైట్లు కూడా దిగవు. విదేశాల నుంచి ఎవరు రారు. రేపు విదేశాల నుంచి అమరావతికి రావాలంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు ఉండే చాలదు. ఆయన దాదాపు 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఒకటే చెప్పారు, నాకు ఒకటే చెప్పారు, నారాయణ 100 సంవత్సరాలు కాదు, నువ్వు 200 సంవత్సరాలు ఆలోచించాలా. 200 సంవత్సరాలకి ఎలా ఉంటుందో. హైదరాబాద్ దాదాపు 40 ఏళ్ల క్రితం డెవలప్ చేశారు ముఖ్యమంత్రి గారు వేసిన పునాది. ఈరోజు డెవలప్ అయింది, ఇంకా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ అమరావతి రాజధాని ఏదైతే ముఖ్యమంత్రి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు మంత్రిగా, ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్ లో ఇదొక సిటీ కావాలని ఈ రోజు వారు ఏదైతే చెప్పారో వారి సలహాల ప్రకారం రెగ్యులర్ గా తీసుకుంటూ అథారిటీలో డిస్కస్ చేసి ముందుకు పోతున్నాం. రైతు సోదరులందరికీ నేను చెప్తున్నాను, అంతకు ముందు ఇచ్చిన 34,000 ఇచ్చిన రైతు సోదరులకైనా ఇప్పుడు ఇచ్చే రైతులకైనా 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీ గ్రామంకి మీ శాసనసభ్యులతో వస్తాను, నేను డిస్కస్ చేస్తాను. ఏదైతే రూల్స్ ఫ్రేమ్ చేశానో చూచా తప్పకుండా పాటిస్తానని తెలియజేస్తూ ఈరోజు ఇంత లార్జ్ స్కేల్లో చిన్న గ్రామం ఇది పెదమద్దూరులో 1018 ఎకరాల్లో 303 ఎకరాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా రైతు సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా శాసనసభ్యులకు కూడా ధన్యవాదాలు చేస్తూ మీ అందరి సహకార సపోర్ట్తో ఎవ్వరు ఊహించినంత రాజధానిని ఈ ప్రభుత్వం ఈ రాబోయే 3.5 సంవత్సరాలు పూర్తి చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.